సరిపడు జై శ్రీరామ్, జై జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై శ్రీరామ్. హుజరాబాద్ జోష్ అనే రెండోసారి మీ అందరి ఆశీర్వాదం కోసం విచ్చేసినటువంటి ముందురండి. అన్న పరిస్థితులు రాబోతున్నారు. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బీజేపీ అభ్యర్థి గుంటకు వచ్చినప్పుడు మోడీ గారిని తిట్టావు, గాడిది గుడ్డు అన్నావు, గుండు సున్నా అన్నావు, నన్ను కూడా గుండు అన్నావు. నేను ఏం చేయాలి? బొచ్చు వరకు కూడా నేనేం చేయాలి? నా గుండు మీద ఉన్నటువంటి గాడిది గుడ్డు మీద ఉన్నటువంటి రేవంత్ ఉన్నటువంటి శ్రద్ధ, నా గుండు మీద గాడిది గుడ్డు మీద రేవంత్ ఉన్నటువంటి శ్రద్ధ, నువ్వు 6 గ్యారెంటీలు అమలు ఎందుకు చేస్తలేవో దాని మీద ఎందుకు శ్రద్ధ లేదో చెప్పాలి. నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను బతుకున్న రోజులు రిజర్వేషన్ రద్దు చేయం, రిజర్వేషన్లను ఇంకా సక్రమంగా అమలు చేస్తాం. అగ్రవర్ణాల్లో పేదలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కల్పిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో రిజర్వేషన్ విధానాన్ని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, రిజర్వేషన్లను ఎవడన్నా రద్దు చేస్తామంటే, రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తే చెప్పు చీపులతో ఉరికిచ్చి కొడతాం. ప్రజల లోపల భయానక వాతావరణం సృష్టించదు. నువ్వు గిట్ల కలిపి గిట్ల వేసి సోడాల మందు కలిపితే మంది అవుతుంది. అది అవునా కదా? గిట్ల తీసి చికెన్ ముక్కడం మటన్ ముక్కడం కొడితే నీకు మంచిగా అంటది. పులిహోర నీకేం తెలుసు? పులిహోర దమ్ము. ఇలా ఆలోచించరాక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో మనందరం పులిహోర చేసుకున్నాం. గుళ్ళలో కానీ బస్తులో కానీ పులిహోర ప్రసాదం చేసుకున్నాం. ఆ పులిహోర ప్రసాదాన్ని, రాముల వారి ప్రసాదాన్ని కూడా కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన అక్షింతలు, రాముల వారి అక్షింతల కార్యక్రమాన్ని కూడా ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు రాముణ్ణి హేళన చేస్తున్నారు. రాముల వారి అక్షింతలను హేళన చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలను, ఎస్ మేము పక్కా బరాబర్ రామ మందిరం నిర్మించినాం, అక్కడ రామ మందిరమే ఉండాలని చెప్పి మేమంటున్నాం. మీకు అక్కడనే రామ మందిరం ఉండాలని చెప్పే దమ్ము మీకుందా? రామ మందిరాన్ని కాపాడుతామని చెప్పి మీకు గ్యారెంటీ ఇచ్చే దమ్ము మీకుందా? కాంగ్రెస్ పార్టీలు చెప్పండి. దేశ ప్రధాని ఎవరు కావాలో ఆలోచించుకోండి. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కావన్నా, లేకుంటే ఇంకో వ్యక్తి దేశ ప్రధాని కావన్నా ఒక్కసారి ఆలోచించండి. 3 అభ్యర్థులు మీ ముందుకు వస్తున్నాం. 3 బేరీజు వేసుకోండి. మీకు ఆపద వస్తే, మీకు కష్టం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, కరీంనగర్ పార్లమెంట్ లో కానీ మీ మనిషిగా నేను మీ ముందుకు వస్తున్నా. మీరు తయారు చేసిన కార్యకర్తగా మీ ముందుకు వస్తుండ బండి సంజయ్, మీరు ప్రోత్సహించిన కార్యకర్తగా మీ ముందుకు వస్తున్న బండి సంజయ్. కాబట్టి బండి సంజయ్ కావన్నా, వాళ్ళ ఇప్పుడు కనబడని 2 అభ్యర్థులు కావన్నా, దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి. 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. ఎండ కొడుతుందనో, వర్షం పడుతుందనో ఓటును వృధా చేసుకునే ప్రయత్నం చేయండి. 100% పోలింగ్ కరీంనగర్ పార్లమెంట్ లో జరగాలి.